అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి 2025 సంవత్సరంలో మాఘమాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఇంకా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పర్వదినాలు పండుగల గురించి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చంద్రుడు మగ నక్షత్రంతో కూడుకుని ఉన్న మాసాన్ని మాఘమాసం అని పిలుస్తారు. మాఘమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. అలాగే ఈ మాఘమాసం మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటుంది. అందుకని ఈ మాఘమాసం అత్యంత పుణ్యప్రదమైన మాసంగా అయితే చెప్పబడుతుంది. కార్తీక మాసంలో చేసే స్నానాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే మాఘమాసంలో చేసే మాఘ స్నానాలకు కూడా అంతే ప్రాధాన్యత అయితే ఉంటుంది. మనం మాఘమాసంలో ఆచరించేటటువంటి మాఘ స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవిగా ఇంకా ఆరోగ్యప్రదమైనవిగా మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. మాఘ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు. మనం కార్తీక మాసంలో ఆచరించే కార్తీక స్నానాలకు చంద్రుడు ఔషధ కారకుడై ఆరోగ్యాన్ని ఎలా ప్రసాదిస్తాడో అలాగే మాఘ స్నానాలకు సూర్య భగవానుడు తన కిరణాలతో ఈ మాఘమాసంలో ఆరోగ్యాన్ని అయితే ప్రసాదిస్తాడు. కాబట్టి మనం మాఘమాసంలో ఆచరించే మాఘ స్నానాల వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకని మనం ఈ మాఘమాసంలో సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి మాఘ స్నానం ఆచరించి ఆ తరువాత తప్పకుండా ఈ మాఘమాసంలో సూర్య భగవానుడికి అర్ఘ్యమైతే సమర్పించాలి. మనం మాఘమాసంలో మాఘ స్నానం ఆచరించడం వలన పుష్కరిణిలో స్నానం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా అలాగే ఈ మాఘమాసంలో మనం ముఖ్యంగా మాఘ స్నానం ఆచరించే సమయంలో ఆ శ్రీమన్నారాయణుడిని తలుచుకుని స్నానం ఆచరించడం వలన మనం దేవతల చేత పూజింపబడతామని, అలాగే మనం ఈ మాఘమాసంలో ఆచరించేటటువంటి మాఘ స్నానం చుక్కలు ఉండగా ఆచరించడం వల్ల మనకు అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయని, ఇంకా చుక్కలు కనిపించకుండా స్నానం ఆచరించడం వలన మధ్యమ ఫలితాలు కలుగుతాయని, ఇంకా సూర్యోదయం అయిన తరువాత స్నానం ఆచరించడం వల్ల అధమ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఇంతటి పుణ్యప్రదమైనటువంటి ఈ మాఘమాసంలో మాఘ స్నానాలే కాకుండా మనం ఏ చిన్న పూజ చేసినా, వ్రతం చేసినా, పారాయణ చేసినా అవి మనకి ఎన్నో పుణ్య ఫలాలను అయితే అందిస్తాయి. ఇంకా ముఖ్యంగా ఈ మాఘమాసంలో మనం అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టును పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంక ఈ మాఘమాసంలో ముఖ్యంగా నువ్వులు, ఉసిరికాయలు దానం చేయడం వలన కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంతటి విశేషతలతో కూడుకుని ఉన్నటువంటి ఈ మాఘమాసం మనకి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ప్రతి సంవత్సరము కూడా మాఘమాసం మాఘ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యి మాఘ బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం. 2025 జనవరి 30 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం అమావాస్య తిథితో మనకి ఈ మాఘమాసం అయితే పూర్తవుతుంది. ఇంకా ఈ మాఘమాసంలో మనం ముఖ్యంగా ఆరాధించవలసిన దైవాలు శ్రీమన్నారాయణుడు, సూర్య భగవానుడు, వినాయకుడు. ఈ మాఘమాసంలో ముఖ్యంగా చాలా మంది నోములు, వ్రతాలు ఆచరిస్తారు. అయితే ఈ మాఘమాసంలో ముఖ్యంగా మాఘ శనివారాలకి ఇంకా మాఘ ఆదివారాలకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. మాఘ శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఇంకా మాఘ ఆదివారాల్లో మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను ఆరాధించాలి. ఇంకా ఈ మాఘమాసంలో మనం ముఖ్యంగా ఏవైనా ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు ఆచరించేవారు తరిగినటువంటి ఆహారాన్ని అయితే భుజించరండి. ముఖ్యంగా ఈ నియమాన్ని మాఘ ఆదివారాల్లో అయితే పాటిస్తారు. ఇంకా ఈ మాఘమాసంలో మాఘ గౌరీ నోములు ఇంకా ఆదివార నోములు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ చతుర్దశి రోజున అంటే వర చతుర్థి రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి గణపతిని పూజించి రాత్రికి శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి అంటారు. ఈ రోజు సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మవారు ఆవిర్భవించారట. అందుకని ఈ రోజున ప్రత్యేకంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం వలన పిల్లలకు సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్య అభివృద్ధి చెందుతుందని, ఇంకా పిల్లలకు చదువు బాగా వస్తుందని అంటారు. ఇంకా ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే మాఘశుద్ధ సప్తమినే రథ సప్తమి అని అంటారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నక్షత్రాలు రథ ఆకారాన్ని కలిగి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఇంక ఈ రోజు నుండి సూర్య భగవానుడు భూమికి దగ్గరగా అవడం వల్ల మనకి వేసవి కాలం కూడా ప్రారంభమవుతుంది. అందుకని ఈ రోజున సూర్య భగవాను పూజించడం వలన రాజయోగం, అదృష్టం, ఆరోగ్యం కలుగుతుందని అంటారు. ఇంకా ముఖ్యంగా మనకి 2025 సంవత్సరంలో మాఘమాసంలో 4 మాఘ శనివారాలు ఇంకా 4 మాఘ ఆదివారాలు అయితే వచ్చాయండి. అవి ఏ తేదీల్లో వచ్చాయి, ఇంకా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, పర్వదినాల గురించి కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా 2025 జనవరి 30 గురువారం ఈ రోజు నుండి మనకి మాఘమాసం అయితే ప్రారంభమవుతుందండి. ఇంక ఈ రోజు నుండి మాఘ స్నానాలు ఆచరించేవారు ఆచరించాలి. ఇంకా అలాగే ఈ రోజు నుండే మనకి మాఘ గుప్త నవరాత్రులు అంటే శ్యామలాదేవి నవరాత్రులు అనేవి కూడా ప్రారంభమవుతాయి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మహాత్మా గాంధీ వర్ధంతి కూడా ఉంది. ఫిబ్రవరి 1 శనివారం ఈ రోజు నుండి మనకి మాఘ శనివారాలు అయితే ప్రారంభమవుతున్నాయండి. ఈ రోజే మనకి మొదటి మాఘ శనివారం. ఇంకా
ఇంకా ఫిబ్రవరి 2 ఆదివారం ఈ రోజు నుండి మనకి మాఘ ఆదివారాలు అయితే ప్రారంభమవుతాయి. ఈ రోజు మొదటి మాఘ ఆదివారం అయితే ఉంది. ఇంకా ఫిబ్రవరి 3 సోమవారం ఈ రోజు శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి జయంతి. ఇంకా ఫిబ్రవరి 4 మంగళవారం ఈ రోజు రథసప్తమి, సూర్య జయంతి, భావనార్షి కళ్యాణం అయితే ఉన్నాయి. ఇంకా ఫిబ్రవరి 5 బుధవారం ఈ రోజు భీష్మాష్టమి. ఇంకా ఫిబ్రవరి 6 గురువారం ఈ రోజు మాధవ నవమి అయితే ఉందండి. అలాగే ఈ రోజుతో మనకి మాఘగుప్త నవరాత్రులు అయితే ముగుస్తున్నాయి. ఫిబ్రవరి 7 శుక్రవారం ఈ రోజు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఉంది. ఇంకా ఫిబ్రవరి 8 శనివారం ఈ రోజు అంతర్వేది రథోత్సవం ఉందండి. అలాగే ఈ రోజు భీష్మ ఏకాదశి, ఇంకా 2వ మాఘ శనివారం కూడా. ఇంకా ఫిబ్రవరి 9 ఆదివారం, ఇది 2వ మాఘ ఆదివారం. ఇంకా ఫిబ్రవరి 12 బుధవారం ఈ రోజు మాఘ పూర్ణిమ అయితే ఉందండి. దీనినే మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫిబ్రవరి 15 శనివారం, 3వ మాఘ శనివారం. ఫిబ్రవరి 16 ఆదివారం, 3వ మాఘ ఆదివారం. ఇంకా సంకటహార చతుర్థి. ఫిబ్రవరి 19 బుధవారం, ఛత్రపతి శివాజీ జయంతి. ఇంకా ఫిబ్రవరి 22 శనివారం, 4వ మాఘ శనివారం. ఇంకా ఫిబ్రవరి 23 ఆదివారం, 4వ మాఘ ఆదివారం. ఫిబ్రవరి 26 బుధవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఫిబ్రవరి 28 శుక్రవారం, అమావాస్య. ఇవండి మాఘమాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పర్వదినాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.